కేశవ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి రమ్యని హాస్పిటల్‌కి తీసుకొని వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్స్ రమ్యని చెక్ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ రమ్య స్కానింగ్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఈ స్కానింగ్ ఇలా ఉంది అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ రమ్యని చెకప్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఏం జరిగిందో ఏంటో, ఇప్పుడు ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసైతే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో డాక్టర్స్ లోపల నుండి బయటకు వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న మల్లిక, బుజ్జి వాళ్ళు అయితే ఇప్పుడు మా అమ్మకి ఎలా ఉంది? ఏమయ్యింది? ఇప్పుడు బాగానే ఉంది కదా! అని చెప్పేసైతే చాలా కంగారు పడుతూ ఏడుస్తూ అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ కూడా ఇప్పుడు రమ్యకి ఎలా ఉంది? చెప్పండి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్స్ మాత్రం ఇప్పుడప్పుడే ఏమీ చెప్పలేము. చాలా సీరియస్‌గానే ఉంది. ఆవిడ స్పృహలో వచ్చినంత వరకు ఏమీ చెయ్యలేము అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి, మల్లిక వాళ్ళు అయితే చాలా ఏడుస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న డాక్టర్స్ మాత్రం అవును కొంచెం సీరియస్‌గానే ఉంది. కానీ ఆవిడ స్పృహలోకి వచ్చిన తర్వాతే ఏదైనా చెప్పగలం అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి రమ్యకి ఇప్పుడు ఇలా జరిగింది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్స్‌ని మేము ఒక్కసారి రమ్యని చూసి రావచ్చా అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్స్ అయితే సరే ఒక్కసారి వెళ్లి చూసి మళ్ళీ వెంటనే బయటకు వచ్చేయండి అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న కేశవ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రమ్య దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న రమ్యని చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు.